బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఎలాంటి తేడా ఉందో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో యువత, రైతులు సహా అందరూ బాధలు పడుతున్నారని హరీష్ రావు చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరోగమనం పట్టింది. ఇవాళ బతుకమ్మ చీరలు బంద్ అయింది, కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం అవుతా ఉన్నాయి. ఇవాళ ఊళ్ళలో గ్రామాల్లో పోతే ప్రజలకు సాగునీటి తాగునీటి కష్టాలు ఏర్పడతా ఉన్నాయి. కరెంటు మోటార్లు మళ్ళీ కాలిపోయి రైతుల మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పింది ప్రజలకు. ఆడపిల్లలకు మహాలక్ష్మి అన్నారు, మోసం చేసింది. ముసలిళ్ళకు 4,000 ఇస్తామన్నారు, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా 2,000 కొట్టింది. యాక్చువల్ 200 కానీ కేసీఆర్ గారు 2,000 చేసింది పెన్షన్. వీడిని చేసే కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. వీళ్ళు ఏం ఆశ చెప్పిండ్రు, మేము వస్తే 4,000 ఇస్తాము అన్నారు. మరి 15 నెలలు అయింది. 15 నెలలైనా 4,000 మాట దేవుడు కానీ ఈ 15 నెలల్లో ఇచ్చే నెల 2,000 కొట్టింది. కరెంట్ 2,000 పోయింది.